యాక్చువల్గా ఈరోజు మనము డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద అభిమానించే ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఐఎమ్ అన్ సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ ఫిజిషియన్. ఈ డయాబెటీస్ అనేది అన్ని ఏజ్ గ్రూప్స్లలో వస్తుంది. ఎక్కువగా టైప్ 2 డయాబెటీస్ ఈజ్ ఏ కామన్, అంటే మనకు ఎక్కువ మందిలో వచ్చేది టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. ఇదేంటంటే కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ కెన్ హెల్ప్. మనము ఆరోగ్యంగా ఉండాలంటే కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలా. ఇట్ కెన్ ప్రివెంట్ ద కాంప్లికేషన్స్. అది మనకు ఎటువంటి షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా ఫ్రీగా ఉండొచ్చు. అంటే మనకు ఎప్పుడైతే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయో, మనకు ప్యాంక్రియాస్ ఎనఫ్ ఇన్సులిన్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ కాదో, ఇట్ లీడ్స్ టు హై బ్లడ్ ప్రెషర్. అయితే ఏంటంటే ఇట్ ఈజ్ నోన్ యాజ్ హైపర్ గ్లైసెమియా. దీన్ని ఏమంటారంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ హైగా ఉంటే దాన్ని హైపర్ గ్లైసెమియా అంటారు. యాక్చువల్గా ఏంటంటే ఇన్సులిన్ అనేది ఉంటుంది. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ మూవ్స్ గ్లూకోజ్ ఫ్రమ్ యువర్ బ్లడ్ ఇంటూ సెల్స్. మనకేందంటే ఈ గ్లూకోజ్ అనేది ఆ బ్లడ్ సెల్స్ లోకి వెళ్ళిపోతుంది ఆల్ ఓవర్ యువర్ బాడీ. గ్లూకోజ్ ఎట్లా మనకు వస్తుంది బాడీలోకి అంటే, గ్లూకోజ్ కమ్స్ ఫ్రమ్ బోత్ ఫుడ్, అంటే మనం తీసుకునే ఆహారం వల్ల, మనం తీసుకునే డ్రింక్స్ వల్ల, అట్లే న్యాచురల్ రిలీజ్డ్ ఆఫ్ స్టోర్డ్ గ్లూకోజ్ కూడా ఉంటుంది. ఇట్లా ఈ గ్లూకోజ్ ఏంటంటే ఈజ్ ద మెయిన్ ఫర్ అవర్ బాడీ. అంటే దేనికి పనికి వస్తుంది ఈ గ్లూకోజ్ అంటే, ప్రిఫర్డ్ ఫర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్తుంది. అయితే వితౌట్ ఎనఫ్ ఇన్సులిన్ గ్లూకోజ్ కెనాట్ గెట్ ఇంటూ యువర్ సెల్స్ అండ్ ఇన్స్టెడ్ బిల్డ్స్ అప్ ఇన్ యువర్ బ్లడ్. దట్ లీడ్స్ టు హై బ్లడ్ షుగర్. దట్ ఈస్ నోన్ యాజ్ డయాబెటీస్. ఇప్పుడు ఏంటంటే మనకు ఎప్పుడైతే ఎనఫ్ ఇన్సులిన్ గ్లూకోజ్ బ్లడ్ లో ఉండదో, ఇప్పుడు ఏంటంటే మన బాడీలో టోటల్ ల్యాక్ ఆఫ్ ఇన్సులిన్ ఫర్ ఎ ప్రొలాంగ్ టైం, అంటే చాలా ఎక్కువ టైం అట్లే ల్యాక్ ఆఫ్ ఇన్సులిన్ కింద ఉంటే మనకు లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డయాబెటీస్ రిలేటెడ్ కీటోఅసిడోసిస్ అంటారు. మనకేంటంటే ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్ టూ మచ్ ఇన్సులిన్ కెన్ లీడ్ టు లో బ్లడ్ షుగర్. అంటే దీన్ని ఎప్పుడైతే మనకు టూ మచ్ ఇన్సులిన్ ఎక్కువైతే బాడీలో ప్రొడ్యూస్ అవుతుందో అప్పుడు షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. దీన్ని హైపోగ్లైసెమియా అంటారు. దీంట్లో ఒక షుగర్ వచ్చేసరికి చాలా సిమ్టమ్స్ చాలా ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్, డ్రై మౌత్ ఉంటుంది, ఇంక్రీజ్డ్ థర్స్ట్, దప్పిక ఎక్కువగా ఉంటుంది, అట్లే ఫ్యాటిగ్యూ, బ్లర్డ్ విజన్, చూపు మందగిస్తుంది, వెయిట్ లాస్ అవుతారు, ఎక్కువగా కాళ్ళల్లో తిమ్మిర్లు ఉంటాయి. ఎప్పుడన్నా మనకు దెబ్బలు తగిలినప్పుడు అవి స్లో హీలింగ్ ఉంటాయి. స్లో హీలింగ్ సోర్స్ ఆర్ కట్స్. అట్లే సెక్సువల్ డిస్ఫంక్షన్ కూడా ఉంటుంది. ఎక్కువగా మనము డైట్ మెయింటైన్ చేసుకుంటూ కొన్ని సలహాలు పాటిస్తే తొందరగా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ను తగ్గించుకోవచ్చు. అయితే ఏంటంటే మనము కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా టేక్ మిల్లెట్స్ తీసుకోవడం వల్ల చాలా మంచిది. అట్లే ఎక్సర్సైజ్ చేయడం కూడా చాలా మంచిది. కంపల్సరీ వాకింగ్ అనేది చేయగలిగితే మన షుగర్ లెవెల్స్ ఎక్కువ హై కావు. అట్లే మనము ఫుడ్ వచ్చేసరికి ఫ్రూట్స్ మనము ఎక్కువగా జామ, బొప్పాయి, కివి లాంటి ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది.